హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఈ ఫ్రై కోకోనట్ పులావ్ ఆర్ వెజ్ పులావ్స్లో చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేయడం కోసం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చికెన్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత మనం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చికెన్ బాగా బాయిల్ అవ్వడం కోసం చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉడకనివ్వాలి. చికెన్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నేను ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపించుకున్న తర్వాత దీన్ని మనం కుక్ చేసిన చికెన్లో వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ పచ్చిమిర్చి కరివేపాకు నుంచి వచ్చే ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టుకొని టేస్ట్ సూపర్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.